నాటకాలు ఆడే వాళ్ళకి ఊరంతా చుట్టాలే, రోజంతా పనులే అని మీ ఇంట్లో వాళ్ళకి కాకపోతే ఇంకెవరికుంటాయే పనులు? ఈ సామెత ఎప్పుడు వినలేదే. ఆ? ఇక మీ పర్ఫార్మెన్స్ చాలు, ముందెందుకు వచ్చిండ్రో చెప్పుండ్రి. ఈ పట్టి నాకు హాస్పిటల్లో దొరికింది. ఇప్పుడే నువ్వు మీ అమ్మ డాక్టర్ కర్పూరం దగ్గరికి వెళ్ళొచ్చినట్టున్నారు. డాక్టర్ ఏమన్నారు? లోపల బేబీ బావుందంట. ఎవరు ప్రెగ్నెంట్? నేను పల్లవి జయప్రద బయటికి రావటం చూశాను అని చెప్తున్నాను కదా, మరి ఆ మాత్రం అర్థం చేసుకోలేరా? అసలు మీరు హాస్పిటల్కి ఎందుకు వెళ్ళారు? రేయ్, నేను నీకు సమాధానం చెప్పాలా? ప్రేక్షకులకు చెప్పండి, అక్కడ చాలా మంది మొహాల్లో నెత్తుడు చుక్క లేదు. ఇక్కడ పాయింట్ నేను హాస్పిటల్కి ఎందుకు వెళ్ళాను అన్నది కాదు, వాళ్ళెందుకు వెళ్ళారు అన్నది. మీరు ఎలా వెళ్ళారో వాళ్ళు కూడా అలాగే వెళ్ళారు. రేయ్ తింగరి వెదవా, నువ్వు కాసేపు నోరు మూసుకునుండు. అమ్మా, ఇప్పుడు నీ అనుమానం ఏంటమ్మా? ఇంకా నటిస్తున్నావురా నువ్వు? డైలీ సీరియల్ సాగదీసినట్టు ఈ విషయం సాగదీసింది చాలు, ఏదో ఒకటి తేల్చండి. ఏయ్, నేను ఆల్రెడీ క్లారిటీగా ఎప్పుడో చెప్పానురా తను ప్రెగ్నెంట్ అని. ఎవరు? జయప్రద. ఇంకా నయం, నేను గాని ఇదే అడిగితే నా చంప పగిలేదే. జయప్రద ప్రెగ్నెంట్ ఏంట్రా తింగర సచ్చినోడా? పల్లవి ప్రెగ్నెంట్. చిన్నోడా, నీ వలరంతా. నువ్వు ఉండు అమ్మా, అర్థం లేకుండా మాట్లాడుకో. పల్లవి క్యారెక్టర్ గురించి తప్పుగా మాట్లాడుకో. ఇంకా బుకాయించాలని చూడకో. మర్యాదగా ఇద్దరూ కలిసి నిజం ఒప్పుకోండి. నువ్వు చెప్పే దాంట్లో నిజం ఉంటే అలాగే ఒప్పుకుంటారమ్మా. నిజమే లేనప్పుడు ఎలా ఒప్పుకుంటారు? అంటే దాని కడుపుకి నీకు ఏ సంబంధమూ లేదా? అసలు తనకి కడుపే లేదమ్మా. నా కొడుకు అమాయకుడే. ఇంకా మోసం చేయాలని చూస్తున్నావా వాణ్ణి? అమ్మా, నీకు దండం పెడతానమ్మా. ఈ పెళ్లి చెడగొట్టడానికి నువ్వింత దిగజారుతావు అనుకోలేదు. నేను దిగజారిపోయానా? నువ్వు దాని మత్తులో పడిపోయి ఆ అమ్మ బాధ ఏంటో నీకు కనిపించట్లేదురా? అది ప్రెగ్నెంట్. ఇప్పుడు దానికి 4వ నెల. ఇదే నిజం. నువ్వు ఒప్పుకోవురా, కానీ దీన్ని నేను ప్రూవ్ చేస్తాను. పల్లవికి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేపిద్దాం. అప్పుడు నిజం అదే బయటకు వస్తుంది. శ్రీదేవి, అర్థం పర్థం లేని అనుమానానికి పెళ్లి కాని అమ్మాయికి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయిస్తావా? నేను ఒప్పుకోను. ఎందుకు ఒప్పుకుంటారులే? ఒప్పుకుంటే మీ జాతకాలన్నీ బయటపడిపోతాయి కదా. నీ కూడా ఒక కూతురుండుంటే ఇలా చేయమంటే చేయిస్తావా? ఈ పాటికి టెస్ట్ చేయించిన రిపోర్ట్ మొహాన కొట్టేదాన్ని. మన దగ్గర తప్పు లేకపోతే ఎవరికి భయపడాలి? ఎందుకు భయపడాలి? అమ్మా, ఒకవేళ పల్లవి ప్రెగ్నెంట్ కాదని తెలిస్తే తనకి ఇంట్లో వాళ్ళందరికీ క్షమాపణలు చెప్పి దగ్గరుండి మా పెళ్లి జరిపిస్తావా? నీకీ కండిషన్కి ఓకే అయితే పల్లవికి టెస్ట్ చేయించడానికి నాకు ఓకే. ఎందుకంటే తన ప్రేమ క్యారెక్టర్ రెండూ మచ్చలేనివని నీకర్థమవ్వాలి. ఈ మాట నువ్వు చెప్పడం కాదు, తన చేత చెప్పించు. ఈ మాటిచ్చింది నిన్ను తక్కువ చేయాలని కాదు, నువ్వు తల ఎత్తుకుని తిరిగేలా చేయాలని. నిన్నడకుండా ఈ మాటివ్వడం తప్పే, కానీ నువ్వు నేను వేరు కాదన్న ఒకే ఒక్క ఫీలింగ్తో ఈ మాటిచ్చాను. వరుణ్ చెప్పినట్టు
ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించాక పల్లవి ప్రెగ్నెన్సీ కాదు అని తెలిస్తే నువ్వు చెంపలు వేసుకొని తప్పు జరిగిందని ఒప్పుకుంటానంటే పల్లవిని టెస్ట్ చేయించుకోవడానికి పంపిస్తాను. ఎవరు తీసుకున్న గోతులో వాళ్లే పడ్డమంటే ఇదేనేమో. ముసలావుడికి ఇంట్లో వాళ్ళకి విషయం తెలిసినట్టు లేదు, అందుకే టెస్ట్కి ఒప్పుకున్నారు. సరే, ఒకవేళ నేను చెప్పిందే నిజమైతే మీరు ఈ ఇల్లు వాకిలి అన్ని ఖాళీ చేసి నా కొడుకు జోలికి జన్మలో రానంటే నాకు ఈ కండిషన్ ఓకే. నువ్వు ఓడిపోతే ఇల్లు వాకిలి ఖాళీ చేసి వెళ్ళటానికి సిద్ధంగా ఉండు. ఇప్పుడు వెళ్ళు. మళ్ళీ మా ఇంటి అమ్మాయిని మీ ఇంటి కోడలుగా తీసుకువెళ్ళటానికి రెడీగా ఉండు. పా. రేయ్ రా. అంకుల్, మా అమ్మా నాన్న తరపున నేను క్షమాపణ చెప్తున్నాను. పల్లవిని తప్ప నేను ఇంకెవరిని పెళ్లి చేసుకోను. ఈ పరిస్థితిని కంట్రోల్ చేయడానికి నాకు కొంచెం టైం పడుతుంది అంకుల్. అంకుల్, కానీ మా అమ్మే స్వయంగా మీ ఇంటికి వచ్చి పల్లవిని కోడలిగా చేసుకుంటామని చెప్పేలా నేను చేస్తాను అంకుల్. మీ అందరినీ ఇబ్బంది పెడుతున్నందుకు సారీ అంకుల్. ఐఎమ్ సారీ పల్లవి. అమ్మా, మమ్మల్ని అడగకుండా అలా మాట ఇచ్చేసావేంటి? ఇప్పుడు మనం ఒప్పుకోకపోతే పెళ్లి కాని ఆడపిల్ల పేరు ఊరంతా శ్రీదేవి ప్రచారం చేస్తుందిరా. ఉన్నవి లేనివి కల్పించి మరీ చెప్తుంది. విషయం ఇంకా లాగితే జయ గర్భవతి అన్న విషయం బయటకొస్తుందిరా. అప్పుడు చచ్చిన పెళ్లికి ఒప్పుకోదురా ఆ శ్రీదేవి. అదంతా ఆలోచించే కొంచెం కష్టమైనా దీనికి ఒప్పుకున్నాను. ఈ గండం ఎప్పుడు గట్టెక్కుతుందో ఏందో. శ్రీదేవి వల్ల ఇంకెన్నో అవమానాలు పడాల్సి వస్తుందో ఏంటో. అసలు ఈ సంబంధం మనకు వద్దమ్మా. పల్లవి అబ్బాయిని ప్రేమించింది. వరుణ్ కూడా మంచోడు. పల్లవి బాధపడితే చూడలేడు. ఎల్లకాలం పరిస్థితులు గిట్లనే ఉంటాయా ఏంది? మారుతుంటాయి గదా. తొందర పడకుండ్రీ, చూద్దాం ఏం జరుగుతుందో. అవునరా సుధీర్, పైకి పల్లవి పెంకి అమ్మాయిలా కనిపిస్తుంది, కానీ లోపల చాలా పిరికిది. ఎక్కడ వరుణ్తో తన పెళ్లి జరగదో అని లోపల కుమిలిపోతుంది. అది పెళ్లి వద్దు అనుకుంటే వేరే సంగతి. అది వరుణ్ణి కావాలనుకున్న వరకు మనం కొన్ని భరించక తప్పదురా. పల్లవి, ఏడవకు పల్లవి. పల్లవి, సరేనా? పల్లవి, ఏం కాదు, మేమున్నాం కదా. నీ పెళ్లి మేం చేస్తాం. మీ అత్తయ్యకి అస్సలు భయపడకు, మేం చేస్తాం. సరేనా? ఏడవకు. పల్లవి, జరిగిందేదో జరిగిపోయింది. నేనున్నాను కదా, బావతో నేను మాట్లాడతా. నీ పెళ్లి నేను జరిపిస్తా. నువ్వేం బాధపడకురా. పల్లవి, నవ్వు. పల్లవి, పల్లవి, పెద్ద జోక్ చెప్పనా? వరుణ్ చాలా అందంగా ఉంటాడు కదా. నవ్వురా. నవ్వు.
ఏంది అన్నం తినకుండా నీ లొల్లి వచ్చి తిను. నాకు ఆకలేయట్లేదు. పర్లేదు కొంచెం తిను. ఒకరోజు తినకపోతే ఇంత బాధపడతావు ఎందుకు రష్మి? గంత లేదు, నాకు వేస్ట్ చేయుడు నచ్చదని తెలుసు కదా. గిప్పుడు వదిలేస్తే రేపొద్దున అదే పులిహోర కలిపి బాక్సులు పెడతా, గుర్తుపెట్టుకో. ఏదో ఒకటి చెయ్యి. ఆయన నాకు చెప్పేం చేస్తున్నావు నువ్వు? ఏంది మా సుధీర్ బాబు పేలుతున్నాడు ఈరోజు? ఏంది కదా? ఈ ఇంట్లో జరిగేవి చూస్తే నాకు పిచ్చెక్కుతోంది. రోజుకు డ్రామా నడుస్తోంది ఇంట్లో. ఎన్ని రోజులని ఈ విషయం దాస్తాం? ఈ వయసులో వాళ్ళకైనా బుద్ధుండాలి కదా. ఏంది వయసు గీసు అని? 50 ఏళ్లకు దగ్గరలో ఉంటే ఏ మగుడు పెళ్ల మీద చెయ్యి వేయకూడదా? చెల్లి లెక్క చూసుకోవాలా? ఈడ జరిగేది పెద్ద వింత కాదు. పల్లవికి పెండ్లి జరిగితే మనకున్న టెన్షన్లన్నీ తీరిపోతాయి. అప్పుడే అసలైన టెన్షన్లు మొదలవుతాయి. నలుగురికి ఏమని చెప్తాం? జరిగిందే చెప్తాం. నాకేం భయంలే. వెళ్ళి అందరికి స్వీట్స్ ఇచ్చి మరీ వస్తా. అవునా? అందరికి తర్వాత చెప్పొచ్చు, కానీ మీ అమ్మకు ఫోన్ చేసి ఈ విషయం చెప్పు. ఏంటి సుధీర్, దిమాగిట్లా ఖరాబ్ అయిందా నీకు? ఏం చేస్తున్నావు నువ్వు? మాటలకి చేతలకి అంత తేడా ఉంటుంది. మీరనుకున్నంత చిన్న విషయం, చింతలేని విషయం కాదు ఇది. నువ్వు వెళ్ళి స్వీట్స్ పంచితే బాగున్నాయమ్మా, పుల్లారెడ్డి స్వీట్సా, వాసిరెడ్డి స్వీట్సా అని కూర్చోబెట్టి కబుర్లు చెప్పరు. ప్రిపేర్ అవ్వండి. పడాల్సిన మాటలకి, అవమానాలకి ముందు మీ ఇంటి నుంచే మొదలవుతుంది. హలో, లేదండి, రాంగ్ నంబర్. ఎవర్రా ఫోను? రాంగ్ నంబర్ అని చెప్పాను కదండి. లెక్కే లేదు. అబ్బా, క్లయింట్ అనుకుంటా. శుక్రవారం ఫ్యాంటు సొక్కా వేసుకుని లక్ష్మీదేవిలా వచ్చాడు. ఇతని పిండి ఎంతో కొంత వసూలు చేయాలి. రే విత్తనం, ఎవరో చూడరా. నమస్తే, రండి సార్ రండి. ఏం కావాలి మీకు? ఇల్లు అమ్ముతారని తెలిసింది, రేటు మాట్లాడదామని వచ్చాను. రియల్ ఎస్టేట్ దుర్గ పంపించాడు. నేను ఇల్లమ్మనేంటి? ఎవరు నీకు చెప్పింది? మిమ్మల్ని పంపించింది దుర్గా. నువ్వు విత్తనవా? అవును, కానీ మిమ్మల్ని రేపు రమ్మని చెప్పానే. నీకు తెలుసుగా దుర్గానికి సెంటిమెంట్లు ఎక్కువని. రేపు మంచి రోజు కాదని ఈ రోజే మాట్లాడమన్నాడు. ఓహో, రే విత్తనం, ఏం జరుగుతుందరా ఇక్కడ? మనం ఇల్లు అమ్మడం ఏంట్రా? సొంట చిన్న మెదడే చితికిందో. ముందు అతను బయటకు బొమ్మను. రేపు కాకపోతే మంచి రోజు చూసుకొని రమ్మానండి, బేరం మాట్లాడదాం. వస్తా. ఓకే. హలో, చెప్పాను కదండి రాంగ్ నంబర్ అని. అలాంటివే ఇక్కడ చూడరు. ఎవర్రా ఫోను? ఎవడో జాతకం చూపించుకోవాలంట. అలాంటివే ఇక్కడ చూడరని చెప్పేశా. ఏంట్రా పొద్దున్న నుంచి చూస్తున్నా, నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నా. ఏంటి నీ పొగరు? ఇల్లు అమ్మడం ఏంటి? జాతకాలు చూడడం మానేయడం ఏంటి? మర్చిపోయారా? ఒక్కసారి నిర్మల గారు ఫ్లాష్ కట్టేసుకోండి. నువ్వు ఓడిపోతే నువ్వు కూడా ఇల్లు వాకిలి ఖాళీ చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోవటానికి సిద్ధంగా ఉండు. అప్పటికప్పుడు బ్రోకర్ కావాలంటే దొరుకుద్దా? అందుకే ముందు జాగ్రత్త. మనం ఓడిపోతామని ఎందుకు అనుకుంటున్నారా? ఊరుకోండి. కృష్ణ గారితో పందెం కాసి మీరు ఎప్పుడైనా గెలిచారా? రేయ్, నా ఉప్పు తింటూ వాడిని పొగుడతావా? ఇప్పుడు నేను మీరు గెలిచేస్తా అని చెప్పినంత మాత్రం మీరు గెలిచేస్తారా? లేదు కదా. అందుకే ఇందాక నుంచి ఏ కాల్స్ వచ్చినా రాంగ్ కాల్స్ అని చెప్తున్నా. తీయండి, ఆవేశపడకండి. చెప్పే చెవికి ఎక్కించుకోండి. చిన్నోడు పల్లవి ప్రెగ్నెంట్ కాదన్న విషయం బల్ల గుద్ది మరీ చెప్తున్నాడు. పైగా టెస్ట్ కూడా రెడీ అంటున్నాడు. రష్మి ప్రెగ్నెంట్ కాదు, జయప్రదకి అయ్యే అవకాశం లేదు అంటే మళ్ళీ మీ జాతకం తప్పుని ప్రూవ్ అవుతుంది కదా. ప్రతిసారి పందెం కాసి పరువు తీసుకోవడం ఎందుకు? పాత సామాన్లు కొంటాం, పేపర్లు కొంటాం, పుస్తకాలు కొంటాం, బీరు సీసాలు కొంటాం, పాత పుస్తకాలు కొంటాం, పాత సామాన్లు కొంటాం, బీరు సీసాలు కొంటాం. ఇదిగో బాబు. బాబు, పుస్తకాలు ఉన్నాయి, కొంటావా? కొంటాను బాబు. ఇలా రా, లోపల రా. ఇగో ఈ బుక్స్ ఇవన్నీ, ఇగో ఈ మొత్తం పుస్తకాలన్నీ ఇవిడన్నిటికీ ఎంత ఇస్తావు? ఎన్ని కిలోలు ఉంటాయో తూకం వేసి చూసి దాన్ని బట్టిస్తాను బాబు. ఓహో, దేనికి రా తూకం? ఇంకెందుకు అయ్యారు, మొత్తం అమ్మేద్దాం. ఊరే నీ పాసుగాలా,
పుస్తకాలు అమ్మడం ఏంట్రా? నీకేమైనా పిచ్చి కిందా? ఆయన అలా అంటాడు కానీ నువ్వు రేపు వచ్చేసే అన్నట్టు చెప్పడం మర్చిపోయా. వంటగదిలో కూడా బోల్డెన్ వస్తువులు ఉన్నాయి, అవి కూడా తీసుకెళ్తే కానీ. సరే సరే రేపు వచ్చే అలాగే వెళ్ళు. పాత అది. సామాన్లు కొంటా, ఇంకొంచెం గట్టిగారు. పాత పేపర్లు, రేయ్! పాత బయటికెళ్ళారు అన్నానా? బయటికెళ్ళారు. ఆ. పాత సామాన్లు అది, కొంటా. నువ్వు తగ్గకరే. ఈడు మామూలుగా టెన్షన్ పెట్టట్లేదు. శ్రీదేవి, పల్లవి నిజంగా ప్రెగ్నెంటా? అవునండి, నేను కన్ఫర్మ్ చేసుకుని వచ్చాను. ఎవరి దగ్గర నుంచి? డాక్టర్ దగ్గర నుంచా? కాదు నర్స్ దగ్గర నుంచా? కాదు, మరి ఎలా కన్ఫర్మ్ చేసుకున్నావే? ఎవరో తెలీదండి. హాస్పిటల్ నుంచి బయటకొచ్చి పల్లవిని కూడా పిలిచి తనతో మాట్లాడితే విషయం చెప్పింది. తనకెలా తెలుసంట? తెలీదు. సరే, ఆవిడకి ఫోన్ చేసి ఎలా తెలుసో కనుక్కోవే. ఏంటా వెర్రి చూపులు? అబ్బే, అదే ఇక్కడ కడిగేయాలన్న తొందరలో అక్కడ నెంబర్ తీసుకోవడం మర్చిపోయాను. అంటే చెప్పిన వాళ్ళు ఎవరో ఎక్కడుంటారో తెలీదు. అసలు వాళ్ళు గట్టిగా అబద్ధం చెప్పారో నిజం చెప్పారో కూడా తెలీదు. అబ్బబ్బబ్బా, ఎంత పనిచేసావు శ్రీదేవి. రేపు మనం విన్నది నిజం కాదు, పల్లవి ప్రెగ్నెంట్ కాదు అని తెలిస్తే వరుణ్ మనం లెక్క చేస్తాడా? అసలు ఈ పెళ్లి ఆపాలంటే మన దగ్గర ఇంకో అవకాశం ఉంటుందా? నిజం కాదని ఎందుకు అనుకోవాలి? మీరు చూసిన జాతకంలో వాళ్ళ కుటుంబంలో బిడ్డ పుడతాడనుంది. నేను హాస్పిటల్లో పల్లవి ప్రెగ్నెంట్ అని చెప్పడం విన్నాను. అప్పుడు 100% నిజమనే కదా? అయితే మంచిదే, అవ్వకపోతే మొదటికే మోసం వచ్చేది. ఎట్టి పరిస్థితుల్లోనూ అవ్వనివ్వనండి. అంతవరకు వస్తే రేపు పల్లవి ప్రెగ్నెంట్ అయినా కాకపోయినా ఈ పెళ్లి జరగకుండా ఆపటానికి నా ప్లాన్స్ నాకున్నాయి. అదెలా శ్రీదేవి? ఆ? చెప్పను, చేసి చూపిస్తాను. రేపటితో ఆ పల్లవి పీడ మనకు వదిలిపోతుంది. ఏ ధైర్యంతో ఇంత ధైర్యంగా ఉన్నావు? నేనే నా ధైర్యం. రేపు హాస్పిటల్లో మనం చూపించే టార్చర్కి ఒక్కొక్కళ్ళు పట్టపగలి చుక్కలు లెక్క పెడతారు. అయ్యగారు, ఉద్యోగం చూసుకోవాలంటే ఏదైతే సుఖం అంటారు? నీలాగా ఒకరు ఉప్పు తింటూ ఉచిత సలహాలు ఇచ్చే ఉద్యోగం అయితే బావుండురా. వంట పని చేస్తూ వంట సరిగ్గా చేయాల్సిన అవసరం లేదు. ఇంటి పని చేస్తూ ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఇంటి పని వంట పని కూడా ఓ పనే అంటారా? ఏదైనా పనేరా, దేని గౌరవం దానికి ఉంటుంది మరి. ఆహా, మన కళ్ళు నెత్తి మీదకి ఎక్కినప్పుడు దేవుడు మన నెత్తి మీద ముట్టిగా వేస్తాడంట, మళ్ళీ నేల వైపు చూడాలని. ఒరేయ్, నీకెవరు చెప్పారు కానీ చాలా కరెక్ట్గా చెప్పారా. అయ్యగారు, ఇది చూసారా? మన పక్క సందులో వంట మనిషి కావాలంట, జీతం 10,000 ఇస్తారట. రెండో పూట వెళ్లాల్సిన అవసరం కూడా లేదు. ఇది చూడండి, ఎదురు సందులో వాచ్మెన్ కావాలంట, జీతం 25,000. రాత్రిపూట అక్కడికి వెళ్ళి కాస్త నిద్రపోతే చాలు. పగటి కల్లో కనక రోయ్, అప్పు తీరే వరకు మీ అమ్మగారు చచ్చినా వదలరు. అయ్యో, నేను ఉద్యోగం చూసేది నా కోసం కాదు అయ్యగారు, మీకోసమే. ఒరేయ్, నాకు ఉద్యోగం చూస్తావా? అదే వంట చేసే పని వాచ్మెన్ ఉద్యోగమా? అందుకే మిమ్మల్ని అడిగాను, మీకు ఏ ఉద్యోగం సుఖంగా ఉంటుందని. పోనీ మీ జాతకం చూసుకుని మీరే చెప్పండి, మీకు ఏ ఉద్యోగం సూట్ అవుతుందో. పోనీ మీ వల్ల కాకపోతే పక్కనికి వెళ్ళి కృష్ణ గారు ఒక మాట్లాడమంటారా? అరే, నా జాతకంలో ఒక వ్యక్తిని అమాంతంగా చంపుతానని ఉందిరా, అది నువ్వేనేమో అనిపిస్తుంది. ఊరుకోండి అయ్యగారు, ఇంకా మీ జాతకం మీద మీకు నమ్మకం ఉందా? రాయ్, నన్నెవరనుకుంటున్నావురా? నేను కనుసైగ చేస్తే జాతకాలు మారిపోతాయి, నేను కన్నెర్ర చేస్తే గ్రహాలు ఘోషిస్తాయి. పైన తలరాత రాసేది ఆ పరబ్రహ్మ అయితే కింద దాన్ని మార్చేది ఈ బ్రహ్మరా, ఈ బ్రహ్మ. ఇప్పుడు చెప్పండి, ఈ జాతకం కరెక్ట్ అయినప్పుడు మరి మీ ఇంట్లో గర్భవతి ఎవరు? రష్మికి జయప్రదకి కూడా ప్రెగ్నెన్సీ టెస్ట్ చేపించండి.